బాబా వేషంలో ప్రజలను మోసం చేస్తున్న ముఠాను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15,30,000 నగదు, 7 తులాల బంగారం, 3 కార్లు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గజ్జి ప్రవీణ్ తండ్రి తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని స్వామి వేషంలో ఉన్న ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ప్రవీణ్ ఇంట్లో ఏమీ బాగోలేదని పూజలు చేస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుందని మాయమాటలు చెప్పి మొత్తం 15 లక్షల రూపాయల 30,000 నగదు గజ్జి ప్రవీణ్ వద్ద పూజ సామాగ్రి పేరుతో వసూలు చేశాడు. డబ్బులు తీసుకున్న తర్వాత గొయ్యి తవ్వి కుంకుమ, పసుపు చల్లి అందులో నుంచి ఒక డబ్బా ఇచ్చి అందులో కిలో బంగారం ఉంటుందని చెప్పి ప్రవీణ్ ఇంటిలోని దేవుడి గదిలో పెట్టించారు. ఇంకా డబ్బులు కావాలని బెదిరింపులకు పాల్పడుతూ లేకపోతే మీ నాన్నను ఇక్కడే చంపి పాతి పెడతామని హెచ్చరించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి నిందితులను అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు.